హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముంబై హైవే గురించి మెయిన్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ముంబై హైవేలో చూసుకున్నట్లయితే మనకి NH65 ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని హైదరాబాద్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రో అవడానికి కారణం దీన్ని బేస్ చేసుకుని ఐటీ సర్వీసెస్ రావడం కానివ్వండి, ఇనిషియల్ గా తర్వాత కోకట్పల్లి వీటన్నిటిలో ర్యాపిడ్ గా గ్రో అవడం కానివ్వండి. విజయవాడ హైవే ఈ NH65 విజయవాడ హైవే అని అంటారు. సో అక్కడ కానివ్వండి రేట్లు పెరగడం కానివ్వండి, దీన్ని బేస్ చేసుకుని పెరిగింది. అండ్ మనం ఎప్పుడైనా అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బేస్ చేసుకుని బెస్ట్ ప్రైస్ పెట్టగలిగితే మన రేట్లు పెరుగుతాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఈ పారామీటర్స్ మిస్ అయినాయి అంటే మనం అనలైజ్ చేసుకునే క్రమంలో ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండ్ ఫ్యామిలీ నీడ్స్ ఏదైతే సూపర్ మార్కెట్స్ కానివ్వండి, లేకపోతే కాలేజెస్ కానివ్వండి, పిల్లలు స్కూల్స్ కానివ్వండి, ఇవన్నీ బేస్ చేసుకుని ఈ పారామీటర్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అది బెస్ట్ రిటర్న్స్ అవుతుంది. వీటిలో ఏది మిస్ఫైర్ అయినా మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవడానికి చాలా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, చాలా స్లోగా గ్రో అవుతుంటది. ఈ ముంబై హైవేలో చూసుకున్నట్లయితే మనకి మెయిన్ గా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే పాచిమైలార్ కానివ్వండి, నెక్స్ట్ సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర ఏదైతే ఉందో బయో ఐటీ సర్వీసెస్ కానివ్వండి, R&D సెంటర్స్ కానివ్వండి. నెక్స్ట్ ఈ ముంబై హైవేలో కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి కొత్తగా రాబోయే ఆరూరు దగ్గర కొత్తగా రాబోయే 192 ఏకర్స్ సెజ్ ఏరియా కానివ్వండి, అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ నిమ్స్ కానివ్వండి, మొబిలిటీ వ్యాలీ కానివ్వండి, ఇవన్నీ మొబిలిటీ వ్యాలీ ఇవన్నీ లైవ్ లో ఉన్నవి. ప్రజెంట్ అంత ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ లేకపోవచ్చు మొబిలిటీ వ్యాలీ కానివ్వండి, బట్ ఫ్యూచర్లో అయితే డెఫినెట్ గా ఇక్కడ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఆ విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఇది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్. సదాశివపేట దగ్గర ఏదైతే ఉందో MRF కానివ్వండి, ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే సెజ్ ఏరియాస్. వీటిని బేస్ చేసుకుని డెఫినెట్ గా రెసిడెన్షియల్స్ అయితే ఏరియాస్ అయితే బిల్డ్ అవుతూ ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ బిల్డ్ అయ్యే కొద్ది మన ప్రైస్ పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి మన ప్రైస్ విషయానికి చూసుకున్నట్లయితే పటాన్ చెరువు దగ్గర 45 కొంచెం లోపలికి వెళ్తే 45 అట్లా 60,000 వరకు మనకు దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి ఇస్నాపూర్ కానివ్వండి, ఇవి కూడా ఆల్మోస్ట్ 45-50,000 పర్ స్క్వేర్ యార్డ్ అట్లా నడుస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఈ ఏరియా మొత్తం సంగారెడ్డి వరకు మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయండి. ఇంతకుముందు జస్ట్ ఏవో కొన్ని లైవ్లీగా ఉండేది హైవే, బట్ రెసిడెన్షియల్ ఏరియా మరీ ఫుల్లీగా డెవలప్మెంట్ అయ్యేది ఉండేది కాదు సంగారెడ్డి వరకు. బట్ ఇప్పుడు ఆ స్ట్రెచ్ వరకు మనం చూసుకున్నట్లయితే హై రైజ్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, మల్టిపుల్ వచ్చినాయి ఈ స్ట్రెచ్ లో. మనకి ఏదైతే ఉందో పటాన్ చెరువు ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి నుంచి సంగారెడ్డి వరకు. ఈ సంగారెడ్డికి వన్స్ మెట్రో గానీ వచ్చిందంటే అంత పాపులేషన్ ఉంది, ఆ స్కేర్ సిటీ ఉంది, డెఫినెట్ గా ఆ మెట్రో రావడానికి ఉన్న అన్ని ఛాన్సెస్ దానికి ఉన్నాయి. వచ్చిందంటే ఇంకా సంగారెడ్డి ఎక్సలెంట్ సిటీ అవుతుంది. ఇంకొక ఐటీ పార్క్ కానీ అది కూడా ప్రపోజల్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఫైనలైజ్డ్. ఐటీ ప్రపోజల్ కూడా ఉంది. ఇది కూడా వచ్చిందంటే ఈ సంగారెడ్డి ఇంకా ఒక మంచి సిటీ అవుతుందని దాని డౌట్ లేదు. ప్రజెంట్ ప్రైసెస్ కూడా ఈ సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఉందో అక్కడ కూడా 40-50 ఇట్లా నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ సంగారెడ్డిలో పెట్టడం కానివ్వండి, లేబుల్ కండిషన్ లో ఉన్న ప్లాట్ కొని పెట్టాలంటే విత్ అప్రూవ్డ్ వెంచర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అప్రూవ్డ్ వెంచర్స్. అది కూడా కొంచెం మనకి ఇప్పుడు 40 పెట్టి అది 80 రావడానికి డెఫినెట్ గా టైం పడుతుంది. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎట్లా ఉండాలంటే మన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడం చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వాలి. నెక్స్ట్ ఏరియా చూసుకున్నట్లయితే సదాశివపేట ఉన్న బెస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ RRR దగ్గరగా ఉండబోతుంది రాబోయే RRR. అండ్ ఎగ్జిట్ అయితే ఎక్కడైతే రాబోతుందో పెద్దాపూర్ గిర్మాపూర్ మధ్యలో ఇది కొంచెం మనకు దగ్గరగా ఉంటుంది. సంగారెడ్డితో పాటు మన సదాశివపేట కూడా. సదాశివపేట ఇంకా మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం ఏదైతే ఆత్మకూరు రోడ్ ఉందో ఇండస్ట్రియల్ ఏరియా, ఆ ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది. MRF దానికి దగ్గరగా ఉంటుంది. ఆరూరు రాబోయే 193 ఈ ఏకర్స్ లో రాబోయే సెజ్ ఏరియా ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉంటుంది. నిమ్స్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది సదాశివపేట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి మొబిలిటీ వ్యాలీ దీనికి దగ్గరగా ఉంటుంది. దీని చుట్టుపక్కల కాలేజెస్ కూడా మనకి మంచి కాలేజెస్ ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాల్సి ఉంటే IIT కాలేజ్, కంది IIT కానివ్వండి, లేకపోతే కొంచెం ముందుకెళ్తే ఓక్సన్ యూనివర్సిటీ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ మున్సిపాలిటీ పరిధిలో మనకి 15,000-20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది అప్రూవ్డ్ వెంచర్స్ లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫార్మ్ ల్యాండ్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అప్రూవ్డ్ వెంచర్స్. 15,000-20,000 వరకు నడుస్తుంది. ఇక్కడ కొన్ని కమర్షియల్ ఇప్పుడు ప్లాన్ చేసుకోగలిగితే ఇది డెఫినెట్ గా మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ కొంచెం లోపలికి వెళ్తే ఇంకా తక్కువగా జరుగుతుంది. ఇంకొంచెం మనము ఈ ముంబై హైవేలో ముందుకెళ్తే ఆరూరు కానివ్వండి, ఇక్కడ మనకు 10,000-12,000 పర్ స్క్వేర్ యార్డ్. కొంచెం లోపలికి వెళ్తే హైవే ఫేసింగ్ అయితే కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి డెఫినెట్ గా. కొంచెం లోపలికి వెళ్తే ఒక 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ లోపలికి వెళ్తే డెఫినెట్ గా మనం 10,000-12,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది.
ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి వర్క్స్ యూనివర్సిటీ దగ్గర కానివ్వండి, అక్కడ కూడా మనకి 10 to 12 నడుస్తుంది పర్ స్క్వేర్ యార్డ్, 10,000 నుంచి 12,000 వరకు. అండ్ నిమ్స్ దగ్గర కూడా 10,000 పర్ స్క్వేర్ యార్డ్ మనకు దొరుకుతుంది. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది ప్రైస్ నిమ్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేసారో, ఇప్పుడు అది కూడా ప్రైస్ బాగా లాస్ట్ 2-3 years లో బాగా గ్రో అయింది, గ్రో అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు ఆలోచించుకుని ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలరని నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్ గా చూసుకున్నట్లయితే కాలేజెస్ కానివ్వండి, వర్క్స్ యూనివర్సిటీ ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. అండ్ సదాశివపేట కానీ సంగారెడ్డి సిటీల దగ్గర తీసుకుంటే మనకి ఏంటంటే బెనిఫిట్, తొందరగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవుతుంది. మున్సిపాలిటీ పరిధిలో తీసుకుంటే ఇంకా తొందరగా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ రేపు ఈ పెద్దపూర్ గిరిమాపూర్ దగ్గర ఏదైతే జంక్షన్ రాబోతుందో అది ఎగ్జిట్ నెంబర్ 1 అవుతుంది RRR కి, ఏదైతే రాబోతుందో అది డెఫినెట్ గా గేమ్ చేంజర్ అవుతుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇట్స్ హార్డ్లీ అబౌట్ మీరు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 3కి రీచ్ అయ్యేసరికి ఇట్స్ హార్డ్లీ అబౌట్ 10 to 15 minutes or else maximum 20 minutes. From there to reach IT through ORR, it is very easy. In maximum 30 minutes it may take. So within 15 minutes you will reach any of your IT companies. 50 to 1 hour, 50 minutes to 1 hour. 50 minutes to 1 hour, it is not a big deal nowadays. Even ఈవినింగ్ టైంలో అమీన్పూర్ కానివ్వండి, కొంచెం లోపలికి ఉన్నట్లయితే మీరు ఒకసారి జర్నీ చేసినట్లయితే మీ వెహికల్ వెళ్ళడానికి డెఫినెట్గా 1 hour అనేది ఈజీగా పడుతుంది. సో 1 hour అనేది నాట్ అ బిగ్ డీల్. ఈవెన్ నవేడేస్ వీ కెన్ సీ లైక్ ఇప్పుడు కూడా మన సంగారెడ్డి నుంచి హైడెక్ సిటీలో వచ్చేసి వాళ్ళు రావడం కానీ అప్ అండ్ డౌన్ చేయడం కానీ చూస్తుంటాం. సో ఇదండి, దిస్ ఇస్ మై అనాలిసిస్ అండ్ థ్యాంక్ యూ.